ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ పెద్దదోర్నలలో 1500 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఎర్రగొండపాలెం సిఐ అజయ్ కుమార్ గురువారం మీడియాకు వెల్లడించారు. చెడు వ్యసనాలకు బానిసలైనటువంటి పుచ్చకాయల శ్రీను, ఆడపాల శ్రీను, అలాగే సిహెచ్ సురేష్ అనే ముగ్గురు వ్యక్తులు శ్రీశైలం వెళ్లే రహదారిలో సాధువులకి గంజాయిని అమ్మి డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో దోర్నాల శ్రీశైలం రోడ్డులోని బోడే నాయక్ తాండా వద్ద ఉండగా సమాచారం తెలుసుకున్న ఎస్ఐ మహేష్ తమ సిబ్బందితో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఇక పోలీసులను చూసిన ముద్దాయిలు అడవిలోకి పారిపోతుండగా ఎస్ఐ మహేష్ తమ సిబ్బందితో కలిసి వారిని వెంబడించి పట్టుకున్నట్లు సిఐ అజయ్ కుమార్ తెలిపారు. ఇక స్వాధీనం చేసుకున్న గంజాయి సుమారు 1500 గ్రాములు ఉంటుందని, 20,000 రూపాయల విలువ కలిగి ఉంటుందని వీరన్నారు. ఇక వీరు అరకు నుంచి గంజాయిని అక్రమంగా కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. తహసీల్దార్ సమక్షంలో గంజాయిని సీజ్ చేశామన్నారు. ఇక ముద్దాయిలను కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. ఎస్ఐ గారు తహసీల్దార్ గారితో వెళ్ళి వాళ్ళని అదుపులోకి తీసుకుని సమాచారాన్ని నాకు ఇవ్వడంతో నేను వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముగ్గురు కూడా వ్యసనాలకు అలవాటు పడిపోయి ఈజీగా డబ్బు సంపాదించాలని, ఏదైనా ఇల్లీగల్ వేలో వెళ్ళి డబ్బు సంపాదించాలని అనుకొని ఈ విధంగా అరకు నుంచి గంజాయి తెచ్చుకొని అమ్ముదాము అని చెప్పేసి తీసుకొని వచ్చారు. అది ఈ నెల 2వ తేదీ అరకు వెళ్ళి అక్కడి నుంచి గంజాయి తీసుకొని వచ్చి ఇక్కడ దోర్నాల్లో పెట్టుకొని ఈరోజు వాటిని తీసుకొని సున్నిపెంట వైపు వెళ్ళి అమ్ముకుందామని మధ్యలో ఆగి చిన్న చిన్న ప్యాకెట్లు తయారు చేసుకోవడానికి ఫారెస్ట్ దగ్గర ఆగారు. ఈ క్రమంలో మాకు సమాచారం రావడంతో మేము దాడి చేసి పట్టుకోవడం జరిగింది. ఈ గంజాయి అనేది యువతకి చాలా హానికరం, మరియు వాళ్ళకి ప్రాణాలు కూడా పోవడానికి అవకాశం ఉంది. మానసిక స్థితి కూడా కోల్పోయి దాడులు చేయటం, గొడవలు అవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి గంజాయి ఎక్కడ కనబడినా వెంటనే పోలీసు వారికి తెలియజేయాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అందరికీ తెలియజేస్తున్నాం. ముగ్గురు దొరికారు. పుచ్చకాయల సీను, అడప లాలా సీను, చల్లా సురేష్, వీళ్ళ ముగ్గురు దొరికారు. వీళ్ళ ముగ్గురిని రేపు కోర్టులో హాజరుపరుస్తాము.